రామయ్య గారు కట్టాను నాన్నా. ఆ మహానుభావుడికి మనం చాలా రుణపడి ఉన్నాం. ఏమిచ్చినా రుణం తీరదు. రామయ్య తాత మీకు హాస్పిటల్ బిల్ కట్టడమే కాదు నాన్నా, మీతో పాటు హాస్పిటల్కి వచ్చిన మైథిలి అక్కని సుహాసిని ఆంటీ పట్టుకోపోతే నేనే పిలిపించాను, నా కోసమే హాస్పిటల్కి వచ్చిందని అబద్ధం చెప్పి మైథిలి అక్కని కూడా కాపాడారు. అసలు మైథిలికి ఫోన్ చేసింది ఎవరు? ఏ దిక్కు లేకుండా నేనే చేశానండి. తప్పేంటి? పిచ్చి పట్టిందా? మైథిలిని సవ్యంగా కాపురం కూడా చేసుకోనివ్వా? ఏంటి అల్లుడు గారు అలా మాట్లాడతారు? మీకు షాక్ కొట్టి స్పృహలో లేకపోతే మాకు చేతులు కాళ్ళు ఆడలేదు. ఎవరికి ఫోన్ చేయాలో ఎవరిని సాయం అడగాలో అర్థం కాక ఇక వేరే దిక్కు లేక మైథిలికి ఫోన్ చేశాం. అదేదో తప్పైనట్టు మాట్లాడతారేంటి? ముమ్మాటికి తప్పే అత్తగారు. అదృష్టం బాగుండి రామయ్య గారు కవర్ చేశారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే సుహాసిని గారు నిర్దాక్షిణ్యంగా మైథిలిని పుట్టింటికి పంపించుండేవాళ్ళు. అదే గనక జరిగితే తన జీవితాన్ని మన చేతులారా మనమే నాశనం చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం. ఇంకెప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మైథిలికి మాత్రం ఫోన్ చేయకండి. తన జీవితాన్ని డిస్టర్బ్ చేయకండి. మాకు మాత్రం సరదానా ఏంటండి చీటికి మాటికి మైథిలి ఇక్కడికి పిలవడానికి? సరే, మీరింత గట్టిగా చెప్పారు కాబట్టి ఇక మీదట ఫోన్ చేయంలేండి. ఇక మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఇదిగో ఈ పాలు తాగండి. ఏంటి జోకా? అస్సలు నవ్వు రావట్లేదు. నీకు ఇప్పుడు నవ్వు రాదు. అనుకున్న టైంకి మేము స్వీట్లు పూర్తి చేసి డెలివరీ ఇచ్చి నీ మొహాన్న చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాం చూడు. అప్పుడు మాకు మా స్టాఫ్కి కడుపు ముక్కలు చెక్కలయ్యేలాగా ఇక్కడ నవ్వితే మీ ఇంటికి వినపడేలాగా నవ్వొస్తుంది. ఆ నవ్వు విని బిల్డింగ్ మీద నుంచి దూకి చావడానికి రెడీగా ఉండు. ఓకే, చూద్దాం. మహాలక్ష్మి గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా, లేదంటే అదే మహాలక్ష్మి గారితో చీ కొట్టించుకొని షాప్ మూసుకొని ఇంటికి వెళ్తారా అన్నది ఇంకాసేపట్లో డిసైడ్ అవుతుంది. ఏం ఫరకలేదు భయ్యా, బరాబర్ వీళ్ళ స్వీట్ షాప్ అయితే క్లోజ్ అవుతుంది. అది మన కళ్ళతో మనం చూస్తాం కదా. రాయ్, ఇప్పుడు చెప్తున్నాం, అనుకున్న టైం కంటే ముందుగానే స్వీట్స్ డెలివరీ ఇస్తాం. మా డెలివరీని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం మీకు లైవ్ ప్రోగ్రాంలో చూపిస్తాం. అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవడానికి నువ్వు మీ అమ్మ రెడీగా ఉండండి. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ ఫస్ట్. ష్యూర్, మీ ప్రోగ్రాం చూడడానికి మేము రెడీగా ఉంటాం. పద. ఏమండి, మన ప్రశ్నలకు సమాధానం దొరికినట్టేగా? అవును మైథిలి, షెఫ్ రాకపోవడానికి కారణం వీడే. మన స్వీట్ షాప్కి బ్యాడ్ నేమ్ రావాలని, మన స్వీట్ షాప్ క్లోజ్ అవ్వాలని ఏదో చీప్ ట్రిక్ ప్లే చేసి ఉంటాడు. నో డౌట్. అసలు ఇదంతా ఆ మైథిలి వల్లే జరిగింది. ఆ సుందరంగాడు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత జీతం పెంచుతామని ఒక్క మాట చెప్పుంటే ఈ రోజు మనకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. పేనుకు పెత్తనం ఎత్తే తలంతా గురిగింది అని ఆవిడ గారికి పెత్తనం ఇచ్చాం కాబట్టే ఇట్టా ఎలగబెట్టింది. తప్పు ఎవరు చేశారన్నది కాదు, ఆ చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించండి. అత్తయ్య గారు, మైథిలి ఇంటికొస్తే తప్ప ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేము. ఇదిగో ఐరన్ లెగ్ మైథిలి గారు వచ్చారు. ఎవరిది ఐరన్ లెగ్? ఎవరిది ఐరన్ లెగ్? సంస్థ అన్నప్పుడు సమస్యలు వస్తాయి. సమస్య వచ్చింది కదా అని సమయం మీద తొయ్యకుండా పరిష్కారం కోసం ప్రయత్నించాలి.
జీవితం అంటేనే పోరాటం. సమస్యలు వస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉండాలి. అదే లైఫ్. అవును, జరిగిన చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని నేరం మొత్తం మైథిలి మీదే వేస్తానంటే క్షమించే ప్రసక్తే లేదు. అసలు ఈ సమస్యలన్నీ స్టార్ట్ అయింది మైథిలి ఇంట్లో అడుగు పెట్టాకే కదా. అందుకే త్రిష ఆ మాట అంది. త్రిష, నోరు జారి మాట అన్నావంటే వెనక్కి తీసుకోలేం. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. సుహాసిని, ముందు జరగాల్సినవి చూడండి. అలాగే అత్తయ్య గారు. ఏమ్మా మైథిలి గారు, ఆ సుందరం స్వీట్ షాప్కి వచ్చాడా? మైథిలి, అనుకున్న సమయానికి ఆర్డర్ పూర్తి చేసి డెలివరీ ఇవ్వాలంటే అర్జెంటుగా మనకు ఒక షెఫ్ కావాలి. ఆ షెఫ్ దొరికాడా లేదా? దొరకలేదమ్మగారు. షెఫ్ దొరకకపోతే ఆ జడ్జి గారి దగ్గర మనం దొరికిపోతాం. అదే జరిగితే మన పరువు ప్రతిష్ట మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదంకుల్. జరగనివ్వను.